సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు బోరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 10. సో ఒకసారి మనం చాప్టర్ 9 లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 10 టైల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన జూడా అండ్ హిడారి 9 టైల్స్ చక్రాన్ని సెన్స్ చేస్తూ నారుటో కోసం హిడెన్ లీఫ్ విలేజ్ లోకి ఎంటర్ అవుతారు. కానీ ఆ చక్ర నారుటో నుండి కాదు, హిమవారి నుండి వస్తుందని గ్రహించి జూడా హిమవారిని డివోర్స్ చేసుకుందామని అనుకుంటాడు. దీంతో టీమ్ 10 తమ అద్భుతమైనటువంటి టీం వర్క్ ని ప్రదర్శించి ఇనోజిన్ తన బీస్ట్ స్క్రోల్ ని యూజ్ చేసి వాళ్ళైతే అక్కడ నుంచి తప్పించుకొని బ్యాకప్ కోసం అయితే కబుర్ పెడతారు. ఇక నెక్స్ట్ సీన్ లో బోరుటో విలేజ్ లోకి ఎంటర్ అయ్యాడని గ్రహించిన కవాకి బోరుటోని ఆపడానికి ట్రై చేస్తాడు. అందులో భాగంగా కవాకి తన కర్మాన్ని యూజ్ చేస్తాడు. దీంతో బోరుటోలో కూడా తన కర్మ అయితే రిజనౌట్ అవుతుంది. దీంతో బోరుటో మళ్ళీ ఎక్కడ తన కంట్రోల్ ని కోల్పోతాడు అని చెప్పి అక్కడ నుంచి అయితే తప్పించుకుంటాడు. సో ఇక ఆ తర్వాత ఏం జరిగిందో చాప్టర్ 10 లో తెలుసుకుందాం. సో వాళ్ళు అలా తప్పించుకోవడం చూసిన జూరా హిడారితో వాళ్ళు విలేజ్ కి ఏమీ కాకూడదన్న ఉద్దేశంతో మనల్ని దూరంగా తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అని చెప్తాడు. ఇక ఇంతలో కొనహామురా అండ్ తన టీం బ్యాటిల్ ఫీల్డ్ లోకి వచ్చి మాకు ఆ ఇద్దరు ఇంట్రూడర్స్ కనిపించారు, కానీ టీమ్ 10 కనిపించట్లేదని షికమారుతో అంటాడు. దానికి షికమారు నువ్వేమీ టెన్షన్ పడకు, ఇప్పటికైతే వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు హిమవారిని తీసుకుని సౌత్ వెస్ట్ లో వెళ్తున్నారు, కానీ వాళ్ళు హిమవారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో అందరూ టీమ్ 10 కి సపోర్ట్ గా ఉండండి, సెన్సరీ యూనిట్ మీకు వాళ్ళ లొకేషన్ ని షేర్ చేస్తుంది అని చెప్పి కవాకితో హే కవాకి జాగ్రత్తగా విను, బోరుటో గురించి కాసేపు మర్చిపో. చూస్తుంటే వాళ్ళిద్దరు బోరుటో కూడా ఎనిమిస్ లాగే కనిపిస్తున్నారు. సో మనం దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుందాం. సో నువ్వు బోరుటోకి అడ్డుగా వెళ్ళకు అని చెప్తాడు. దాని కవాకి షికమారుతో హే షికమారు, హిమవారి అక్కడ ప్రమాదంలో ఉంటే నేను ఇక్కడ చేతులు ముడుచుకొని కూర్చోమంటావా అని చెప్పి కవాకి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో దీంతో డెల్టా కూడా కవాకి వెనకాలే వెళ్తుంది. సో ఇక నెక్స్ట్ సీన్ లో షికమారు బోరుటోతో బోరుటో నువ్వు బాగానే ఉన్నావా, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి బోరుటో నో వరీస్, చిన్న ఇష్యూస్ మాత్రమే, నాకు కాస్త రెస్ట్ కావాలి అని చెప్తాడు. ఇక కోజికాషిన్ యొక్క ఫ్రాగ్ బోరుటో యొక్క కండిషన్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో హిడారి జూరాతో జూరా ఎందుకని వీళ్ళు మనకి ఇలా అడ్డుపడుతున్నారా అని అడుగుతాడు. దానికి జూరా అదేదో నువ్వే వాళ్ళని అడిగి తెలుసుకో, నేను హిమవారిని తీసుకురావడానికి వెళ్తాను అని చెప్పి జూరా ఎగురుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దీంతో కొనహామురు టీం జూరాని ఆపడానికి ట్రై చేస్తారు. దాంతో హిడారి వాళ్ళకి అడ్డుగా నిల్చుంటాడు. దీంతో కొనహామురు హిడారితో అసలు మీరంతా ఎవరు, ఎందుకని మీరు హిమవారి వెనకాల పడుతున్నారు అని అంటాడు. దానికి హిడారి అసలు మీరంతా ఎవరు, మీరెందుకని మా పనికి అడ్డుపడుతున్నారు అని అంటాడు. ఇక సడన్ గా కొనహామరు సెన్సరీ యూనిట్ ని కాంటాక్ట్ అవ్వి వాళ్ళతో ఆ వచ్చిన ఇద్దరు ఇంట్రూడర్స్ లో ఒకరి నుండి నేను సాస్కే చక్రాన్ని అబ్జర్వ్ చేశాను, కానీ ఇక్కడ సాస్కే నాకు కనిపించట్లేదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతాడు. దానికి సెన్సరీ యూనిట్ నీ ముందు నిల్చున్న పర్సన్ యొక్క చాక్రా సాస్కే ఉచిహా యొక్క చాక్రాతో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది అని చెప్తారు. దీంతో కొనహామరుకి ఏమీ అర్థం కాక అలా షాక్ లో ఉంటారు. ఇక సడన్ గా సుమిరా అండ్ శారదా ఉచిహా అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన హిడారి శారదా ఉచిహానా అని చెప్పి శారదా పైన తన క్లామాక్స్ ని యూజ్ చేసి చిడోరితో అయితే అటాక్ చేస్తాడు. శారదా అటాక్ నుంచి తప్పించుకొని తన చిడోరిని యూజ్ చేసి హిడారి పైన అయితే అటాక్ చేస్తుంది. ఇక శారదా చాలా షాకింగ్ గా ఇందాక వాడు యూజ్ చేసింది చిడోరినే కదా, అండ్ వాడు ఎగ్జాక్ట్ గా నేను ఇంకా మా ఫాదర్ ఎలా యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేస్తున్నాడు, అసలు నువ్వు ఎవరు అని వాడిని అడుగుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో కురమా హిమవారికి తన ఇంట్రొడక్షన్ చేసుకుంటూ నా పేరు కురమా అండ్ నన్ను 9 టైల్స్ అని కూడా పిలుస్తారు, సో నువ్వు నీకు నచ్చిన విధంగా నన్ను పిలవచ్చని అంటుంది. దానికి హిమవారి కురమానా, నువ్వు మా డాడ్ నారుటో లోపల ఉండాల్సిన వాడివి కదా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అండ్ అసలు మనం ఎక్కడున్నాం అని అంటుంది. దానికి కురామా నిజమైన ప్రపంచానికి దూరంగా మన ఆలోచన మధ్యలో ఉన్నాం, మనం మైండ్ టు మైండ్ ఇలా మాట్లాడుకుంటున్నాం, సో మన ఇద్దరం ఒకే బాడీ ఒకే సోల్ ని షేర్ చేసుకుంటున్నాం అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో షికడా ఇందాక ఫైట్ లో హిమవారి తలకి ఏమైనా దెబ్బ తగిలిందా, తను స్పృహలోకి రావట్లేదు అని హిమవారిని నిద్ర లేపడానికి ట్రై చేస్తారు. ఇక జూరాగాడు పిచ్చుకుకల వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటారు. దీంతో షికడై తొందరగా మాకు బ్యాకప్ ని పంపించండి అని సెన్సరీ యూనిట్ తో అయితే చెప్తాడు. సో ఇక నెక్స్ట్ సీన్ లో హిమవారి ఇంకా కన్ఫ్యూజింగ్ గానే కురమాని అసలు ఏం జరిగింది అండ్ ఇక్కడ అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు, కాస్త క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయని అడుగుతుంది. దానికి కురమా నేను ఇందాక చెప్పినట్టుగానే నేను మీ ఫాదర్ నారుటో ఉజుమాకిలో ఉండేవాడిని, కానీ ఒక బ్యాటిల్ మధ్యలో నా ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ ఆరిపోయింది, కానీ మాలాంటి బీజూస్ కి చావ్ అనేది శాశ్వతం కాదు, మా బాడీ ఇంకా సోల్ కోల్పోయినా సరే మేము మళ్ళీ విత్తనం నుండి ఒక చిన్న వృక్షంలా మొలకెత్తి తిరిగి ప్రాణం పోసుకుంటాం, కానీ ఇది ఎప్పుడు ఎలా ఎక్కడ ఎంత సమయం పడుతుందని ఎవ్వరికీ తెలియదు, కానీ నిజంగా నేను లక్కీ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత తక్కువ టైంలో అది కూడా నారుటో యొక్క కూతుర్లోనే తిరిగి ప్రాణం పోసుకుంటానని అనుకోలేదు. నాకు తెలిసి నీ పుట్టుకతోనే నా చక్ర కొంచెం నీలో రిజర్వ్ అయి ఉండవచ్చు, లేదా నీలో ప్రవహిస్తున్న ఉజుమాకి అండ్ హ్యూగా క్లాన్ యొక్క బ్లడ్ వల్ల ఇలా జరిగి ఉండవచ్చు. ఇక మనం ఆలోచించాల్సింది జరిగిన దాని గురించి కాదు, జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకి ఎలా వెళ్ళాలని. దాంతో హిమవారి కురమా మాటలకి కన్విన్స్
కన్విన్స్ అయి నైస్ టు మీట్ యూ కురమా, నా పేరు ఉజుమాకి హిమవారి అని 9 tails ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక నెక్స్ట్ సీన్ లో హిమవారి అయితే కళ్ళు తెరుస్తుంది అండ్ ఆ జూరాగాడ్ అయితే సైకో లెక్క ఇంకా వాళ్ళని ఫాలో చేస్తూనే ఉంటాడు. దీంతో హిమవారి కురమాతో కురమా ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడు. కురమా ఏంటి ఏమీ సమాధానం చెప్పట్లేదు, నీకు నా మాటలు వినిపిస్తున్నాయా అని అంటుంది. దానికి షికడై హే హిమవారి అసలు ఏం జరుగుతుందని అంటాడు. ఇక జూరాగాడు ఒంటికన్ను రాక్షసుల్లా ఒక కంటి నుండి ఒక ఫోర్స్ తో ఆ స్క్రోల్ బీస్ట్ యొక్క రెక్కనైతే డ్యామేజ్ చేస్తాడు. దాంతో వాళ్ళంతా కింద పడిపోతూ ఉంటారు. ఇక చోచో వాళ్ళందరినీ తనని గట్టిగా పట్టుకోమని చెప్పి తన ఎక్స్పాన్షన్ జుట్సుని యూజ్ చేసి మన లూఫీలా ఒక బెలూన్ లా అయితే మారిపోతుంది. దాంతో వాళ్ళంతా ఎలాంటి గాయాలు లేకుండా చాలా సేఫ్ గా కిందకైతే ల్యాండ్ అవుతారు. దాంతో జూరా వాళ్ళతో మీ టీం వర్క్ తో నన్ను మళ్ళీ ఇంప్రెస్ చేశారు, కానీ దాని వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు, సో ఇక నేను మిమ్మల్ని చంపేస్తాను అని అంటాడు. దాంతో హిమవారి కురమాని ఏదో ఒకటి చెయ్యమని అడుగుతుంది. దానికి కురమా ఇప్పుడు చెయ్యాల్సింది నేను కాదు నువ్వే, ఇప్పుడు నా పవర్ మొత్తం నీ సొంతం, దాన్ని నువ్వు కరెక్ట్ గా యూజ్ చేసుకుంటావో లేక వదులుకుంటావో అది నీ చేతిలోనే ఉంది అంటుంది. దానికి హిమవారి నువ్వు చాలా తేలిగ్గా చెప్పావు, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో నాకు తెలియట్లేదు అని అంటుంది. దానికి కురమా నీ చక్ర నా పవర్ తో సింక్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, అంతేందుకు నారుటోలో కూడా నేను ఇంత ఎఫినిటీని చూడలేదు, నువ్వు ఖచ్చితంగా ఇది చేయగలవు, కాబట్టి నీ పిచ్చాలోచనలన్నీ పక్కన పెట్టి ముందు నిన్ను నువ్వు నమ్ము అని చెప్తుంది. ఇక షికమారు ఈ బ్యాకప్ నా కొడుకులు ఇంకా రావట్లేదని అలా కోపంగా ఉంటాడు. దీంతో హిమవారి జూరాగాడి మీద తన లెగ్ తో ఒక కిక్ అయితే ఇస్తుంది, కానీ జూరా ఆ కిక్ ని స్టాప్ చేసి హిమవారి యొక్క లెగ్ ని అయితే క్రష్ చేస్తాడు. దీంతో హిమవారి కింద పడిపోతుంది. తన అలా చూసిన ఇనోజిన్ చాలా బాధగా కోపంతో తన స్క్రోల్ బీస్ట్ తో జూరా పైన అటాక్ చేస్తాడు. కానీ జూరా ఆ అటాక్ ని చాలా సింపుల్ గా అయితే అడ్డుకొని హిమవారిని ఒక ట్రీలో ట్రాప్ చేసి మేము దీన్నే డివోర్ అంటాం, ఇదంతా నొప్పిగా ఏమీ ఉండదు, నువ్వు ఒకసారి ఈ ట్రీ లోపలికి గనక వెళ్తే నీకు స్పర్శ అనేది ఉండదు, నీ ఫ్రాక్చర్ అయిన లెగ్ నుండి వచ్చే నొప్పి కూడా మాయమవుతుంది అని అంటాడు. దీంతో ఇనోజిన్ చాలా కోపంగా మళ్ళీ జూరా పైన అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇనోజిన్ హిమవారిని చూసి ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నాడని. యాక్చువల్ గా ఇనోజిన్ కి హిమవారి పైన క్రష్ ఉంటుంది, సో అందుకే మనోడైతే ఇంతలా రియాక్ట్ అవుతున్నాడు తన్ని చూసి. సో ఇక జూరా ఇనోజిన్ స్టొమక్ లో ఒక పంచ్ ఇస్తాడు, దాంతో ఇనోజిన్ కింద పడిపోతాడు. దీంతో హిమవారి ఇక చాలు వాళ్ళని వదిలేయని అంటుంది. ఇక ఇనోజిన్ మళ్ళీ జూరాతో తన్ని మర్యాదగా వదిలిపెట్టమని అంటాడు. దాంతో జూరా ఇనోజిన్ ని ఒక ట్రీతో తన కడుపులో అయితే పొడుస్తాడు. దాంతో ఇనోజిన్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ కి అయితే వెళ్తాడు అండ్ తన ఫ్రెండ్స్ అయితే చాలా బాధపడతారు తన్ని చూసి. అలా ఇనోజిన్ ని అలా చూసిన హిమవారి కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మారిపోతాయి. తను ఉన్న ఆ ట్రీని డిస్ట్రాయ్ చేసి బయటకైతే వస్తుంది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా షాకింగ్ గా హిమవారిని అయితే చూస్తారు. ఇక హిమవారి నేను నీకు ముందే చెప్పాను ఇదంతా ఆపేయమని అని అంటుంది. దాంతో జూరా ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి అని అంటాడు. ఇక కురమా హహహ ఇక ఆట మొదలెడదామా అని అంటాడు. అండ్ ఇంతటితో చాప్టర్ 10 అయితే ఎండ్ అవుతుంది. సో గైస్ ఈ చాప్టర్ వల్ల మనకి కన్ఫర్మ్ అయింది ఏంటంటే వచ్చింది 100% మన కురమానే, ఇంకెవరో కాదు. అండ్ హిమవారి కూడా మన నారుటో యొక్క పవర్స్ అయితే మించిపోతుంది. కాకపోతే ఇప్పుడే కాదు, ఎందుకంటే హిమవారికి కంప్లీట్ గా కురమ పవర్స్ ని ఎలా యూజ్ చేయాలో తెలీదు. సో దానికి తనకి కాస్త ట్రైనింగ్ అయితే అవసరం ఉంటుంది. సో ఇక అంత పర్ఫెక్ట్ గా తనకి ట్రైనింగ్ ఇచ్చేది ఎవరో కాదు మన నారుటోనే అని నేనైతే అనుకుంటున్నాను. సో దీని వల్ల నాకు అర్థమైంది ఇంకోటి ఏంటంటే నారుటో త్వరలో హిడెన్ లీఫ్ విలేజ్ కి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది జస్ట్ నా గెస్ మాత్రమే, ఇది కన్ఫర్మ్ అని నేనైతే చెప్పట్లేదు. అండ్ నారుటో తనకి సేజ్ మోడ్ కూడా నేర్పిస్తాడని అనుకుంటున్నాను. సో ఒక్కసారి ఊహించుకోండి, కురమా పవర్స్ ప్లస్ హుజుమాకి అండ్ హ్యూగా క్లాన్ బ్లడ్ లైన్ ప్లస్ బ్యాకుగన్ ప్లస్ సేజ్ మోడ్ ఈక్వల్స్ టు డిస్ట్రక్షన్. సో ఒకవేళ నేను గనక ప్రిడిక్ట్ చేసింది నిజమైతే గనక హిమవారి ఖచ్చితంగా ఒట్సోట్సుకి లెవెల్ కి అయితే రీచ్ అవుతుంది. సో గైస్ ఇది బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 10. సో నేనైతే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఎలాగుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.